ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి శక్తిగల నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈరోజు దేవుడు మనందరికీ అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానము. శ్రమకు తాళలేక వారు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించెను. కీర్తనల గ్రంథం 107వ అధ్యాయం 28వ వచనం. ప్రియులారా, ఈ శ్రేష్టమైన చక్కని వాగ్దానం మన పరలోకపు తండ్రి తన బిడ్డలమైన మనందరి ఎడల నెరవేర్చి మనల్ని బహుగా ఆశీర్వదించును కాక. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, చాలా మంది అనుకుంటారు దేవుని బిడ్డలకు శ్రమలు రావు, దేవునిని నమ్మితే కష్టాలు రావు, ఆయనకు ప్రార్థిస్తే అంతా సంతోషంతో జీవిస్తాము అని ఇలా రకరకాల ఆలోచనలు కలిగి దేవుని యొద్దకు వచ్చి ఆయన్ను కొంతకాలం సేవించి మరలా శ్రమలు వస్తే ఇక దేవుణ్ణి నానా రకాలుగా దూషిస్తూ ఉంటారు, ప్రశ్నిస్తారు, సనుగుతూ గొనుగుతూ ఉంటారు. ఇక దేవుని నుండి దూరమైపోయేవారు ఎందరో ఉంటున్నారు కదండి. ప్రియ విశ్వాసి, దేవునిని నమ్మిన వారికే ఎక్కువ శ్రమలొస్తాయి. ఆయన సేవ చేసే వారే శ్రమలలో జీవిస్తారు. మనం ప్రార్థిస్తున్నామంటే వెంటనే అపవాది మనల్ని శోధించాలని రకరకాలుగా ప్రయత్నిస్తూ ఉంటాడు. ప్రియ దేవుని బిడ్డ, మనం దేవునిని అంగీకరించి క్రైస్తవులంగా విశ్వాసులంగా బ్రతుకుతూ ఆ యొక్క మహిమా రాజ్యంలోనికి చేరే వరకు కూడా మనం శ్రమల పాలవుతూనే ఉంటాము. భక్తుడంటున్నాడు, శ్రమ కలుగక మునుపు నేను త్రోవ విడిచితిని అని. అవునండి, శ్రమలు రానంతసేపు మనం ఎంత ఆనందంగా ఉంటాము కదా. కోరిన చోటికి వెళ్తాము, నచ్చింది తింటాము, త్రాగుతాము, మనసుకు నచ్చిన పని చేసి చేతులార శ్రమ తెచ్చుకుంటాము. కష్టాలలో చిక్కుకుంటాము. శ్రమలొస్తేనే మనకు దేవుడు, ప్రార్థన గుర్తుకు వస్తాయి. శ్రమలు మనల్ని దీనత్వంలోనికి నడిపిస్తాయి. శ్రమ వెనుక ఆనందం దాగి ఉందండి. మరలా భక్తుడంటున్నాడు, శ్రమ నుండి ఉండుట నాకు మేలాయను అని. అవును ప్రియ దేవుని బిడ్డ, శ్రమ కలగనంత వరకు మనం దేవుని యొద్దకు అసలే రాము. లోకంలోనే ఉంటాము, చెడు కార్యాలలో పాలు పొందుతాము. ఇది చేస్తే ఏమైద్దిలే, నా మనసుకు నచ్చింది కదా, నేను దీన్ని చేస్తాను అని మన ఇష్టపూర్వకమైన పనులు చేస్తూ ఉంటాము. అదే శ్రమ వచ్చిందంటే ఈ శ్రమ నుండి ఎలా తప్పించుకోవాలి, ఈ శ్రమను ఎవరు తీరుస్తారు, దీని నుంచి నన్ను ఎవరు బయట పడేస్తారు అని ఆలోచించి దేవుడు మాత్రమే సహాయం చేస్తాడని గుర్తెరిగి దేవునికి ప్రార్థించేవారు, వారి శ్రమలలో వారిని వారు తగ్గించుకొని దేవునికి మొరపెట్టేవారు ఎంతో మంది ఉంటున్నారు కదా. ప్రియ దేవుని బిడ్డ, భక్తుడు కూడా ఈ విధమైన అనుభవంతోనే ఈ మాటను రాశాడు. శ్రమ నొంది యుండుట నాకు మేలాయను అని. ఎందుకు మేలాయను అంటే శ్రమ కలిగితేనే మనం దేవుని యొద్దకు వస్తాము. ప్రియ విశ్వాసి, దేవుని నమ్మిన నీకు శ్రమ క్షణమాత్రమే ఉంటుంది. ఈ చులకనగా తక్కువగా ఉన్న శ్రమకు ఎందుకు భయపడతావు? ఆ కలవరి శిలువలో ఆ దేవుడు సమస్తమును జయించాడు కదా, విజయశాలిగా ఉన్నాడు కదా. ఈనాడు తన బిడ్డవైన నీకు కూడా అదే విజయాన్ని ఇవ్వాలనుకుంటున్నాడు. కొన్నిసార్లు మనం అనుకుంటాము, ఇంతటి శ్రమ నా కుటుంబంలోనే రావాలా, ఇంతటి బాధ నా జీవితంలోనే కలగాల, మా సంఘంలోనే ఈ శ్రమ రావాలా, నేనేమైనా పాపం చేశానా, దేవునికి విరోధంగా ఏమైనా మారానా అనే సందేహం మనలో కలుగుతుంది. ప్రియ దేవుని బిడ్డ, ఈనాడు నీకు తట్టుకోలేనని, భరించలేనన్ని అగ్ని వంటి మహాశ్రమలు రావచ్చు, కాని నువ్వు భయపడకు. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు వారి శ్రమలను, కష్టాలను, బాధలను భరించలేక, వాటిని తట్టుకోలేక దేవునికి మొరపెట్టారండి. ఎంతో ఏడ్చారు, బహుగా రోదించారు. వారి కష్టకాలంలో, ఆపత్కాలంలో మనుషులు గుర్తుకు రాలేదండి. వారిని ఆశ్రయించలేదు, దేవుడే గుర్తుకొచ్చాడు. దేవునిని మాత్రమే ఇశ్రాయేలు ప్రజలు ఆశ్రయించారు. వెంటనే ఆ దేవాది దేవుడు, ఆ కృపగల తండ్రి, కనికరం గల దేవుడు, జాలి దయ కరుణగలవాడు ఇశ్రాయేలీల మొరలను, వారి మూలుగులను విన్నాడండి. ఆయన వారి ఆపదలలో నుండి బహు అద్భుతంగా, ఆశ్చర్యకరంగా వారిని విడిపించినాడు. ప్రియ దేవుని బిడ్డ, ఈనాడు నువ్వనుకోవచ్చు, నాకు కష్టమొస్తే మా అమ్మ నాన్న చూసుకుంటారులే, శ్రమలొస్తే నా భర్త నా భార్య నన్ను ఆదుకుంటారులే, నాకేమైనా నష్టం, వ్యాధి, ఇబ్బంది కలిగినా ఫలానా వారు నాకు సహాయం చేస్తారని ధీమాగా ఉంటాము. ప్రియ విశ్వాసి, ఏ ఒక్కరూ నీ ఆపదల నుండి విడిపించలేరు. నీకొచ్చిన కష్టాన్ని ఏ మనిషి తీర్చలేడు. కేవలం అది నిన్ను సృష్టించిన సృష్టికర్తకే సాధ్యము.
మన శ్రమలలో మనల్ని ఆదరించేది దేవుడేనండి. ఈనాడు మనం దేవుని బిడ్డలంగా పరిపూర్ణంగా జీవించాలంటే శ్రమ అనేది చాలా అవసరం. శ్రమ మనల్ని పరిశుద్ధపరుస్తుంది. శ్రమ మనల్ని తగ్గిస్తుంది, వినయాన్ని నేర్పుతుంది. నువ్వు ప్రార్థించి నీ శ్రమలను జయిస్తే దేవుడు నిన్ను కోటానుకోట్ల దూతల ఎదుట, పరిశుద్ధుల ఎదుట మెచ్చుకుంటాడండి. నువ్వు శ్రమలను తట్టుకొని ధైర్యంగా నిలబడితే నీ సరిహద్దులలో సమాధానం కలగజేస్తాడు. నీ శ్రమలో ఆయనతో నువ్వు సహవాసం చేస్తే నీకు నెమ్మదిని, సంతోషాన్నిస్తాడు. నీ అక్కరలు, నీ కొరతలు తన మహిమైశ్వర్యంలో తీరుస్తాడు. అత్యధికంగా నిన్ను ఆశీర్వదిస్తాడు. కాబట్టి ప్రియ సహోదరి, సహోదరుడా, శ్రమ వచ్చినప్పుడు, కష్టం ఎదురైనప్పుడు, బాధ కలిగినప్పుడు అమ్మో నాకేదో జరగబోతుంది, మా కుటుంబానికి ఏదో కలగబోతుందని భయపడకు. ధైర్యంతో ప్రార్థన ద్వారా వాటిని జయించు. కొంతకాలం నువ్వు శ్రమలను భరిస్తే చాలు. భవిష్యత్తులో నీకెన్నో మేలులు, ఎన్నో ఉపకారములను జరిగించుతాడు దేవుడు. ప్రియ సహోదరి, సహోదరుడా, ఈనాడు నీ భర్తను బట్టి నువ్వు శ్రమను అనుభవిస్తున్నావా? నీ భార్యను బట్టి బాధపడుతున్నావా? నీ పిల్లలను బట్టి దుఃఖిస్తున్నావా? నీ కుటుంబంలో అక్కరలు, కొరతలు నిన్ను కలవరపరుస్తున్నాయా? నీ ఉద్యోగంలో శ్రమలా? నీ వ్యాపారంలో బాధలా? ఇలా నువ్వు ఏ రకంగా శ్రమ అనుభవిస్తున్నా దానిని బట్టి ప్రార్థించు. క్షణమాత్రముండే శ్రమకు నువ్వు భయపడకు, బాధపడకు. నీ దేవుడు నిన్ను సంపూర్ణంగా రక్షించుతాడు. ఈ మాటల మీద మీరు విశ్వాసం ఉంచినట్లయితే నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవిస్తారా? ప్రార్థన. మహాపరిశుద్ధుడివైన మా ప్రియ పరలోకపు తండ్రి, కృపయో కనికరములు కలిగిన మా గొప్ప దేవా, సర్వాధికారములు కలిగిన మా యేసయ్య, మీ బంగారు పాదములకు లెక్కించలేని స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా. దేవా, మమ్మను ప్రేమించి మాకిచ్చిన శ్రేష్టమైన వాగ్దానమును బట్టి మీకు వందనాలు. ఆనాడు శ్రమకు తాళలేక ఇశ్రాయేలు ప్రజలు మీకు మొరపెట్టినప్పుడు వారి ఆపదలలో నుండి మీరు వారిని విడిపించినారు దేవా. వారి ఎడల గొప్ప కార్యం జరిగించారు దేవా. ప్రతి భయాల నుండి గొప్ప రక్షణను అనుగ్రహించినారు. ఈనాడు మమ్మను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. మా జీవితాలలో కూడా ఎన్నో శ్రమలు, ఎన్నో బాధలు, కష్టాలు దేవా. వాటన్నిటినీ మేము భరించలేని వారిమిగా ఉంటున్నాము దేవా. అయ్యా, వాటిని తట్టుకోలేని స్థితిలో ఉంటున్నాము దేవా. దినమంతా కన్నీరు కారుస్తూ బ్రతుకుతున్నాము తండ్రి. అయ్యా, ఈ సమయాన మా శ్రమలలో, మా కష్టాలలో మిమ్మును మాత్రమే ఆశ్రయిస్తున్నాము దేవా. మీకే మొరపెడుతున్నాము తండ్రి. మా మొరలను మీరు వినండి దేవా. మా ప్రార్థనలు మీరు ఆలకించండి దేవా. శ్రమల నుండి, ఆపదల నుండి సంపూర్ణంగా విడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దయగల దేవా, ఈ సమయాన బిడ్డలు మీకు ప్రార్థిస్తుండగా, మొరపెడుతుండగా ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. ప్రతి కష్టం నుండి, శ్రమ నుండి, బాధ నుండి బిడ్డలందరినీ సంపూర్ణంగా విడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎందరైతే ప్రియులు ఈ సమయాన ఈ మాటలు విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో అట్టి ప్రియులనందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. ఈ దినమంతా నీ బిడ్డలైన వారందరి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి దేవా. ప్రియులు చేసే ప్రతి పనిలో తోడుగా ఉండి సహాయం చేయండి. మంచి జ్ఞానం చేత నింపండి దేవా. అయ్యా, బిడ్డలు పనులు చేస్తుండగా కావలసిన బలాన్ని, శక్తిని, క్షేమాన్ని దయచేయండి ప్రవ్వా. దుష్టు నుంచి, అపవాది నుంచి, శత్రువుల నుంచి నీ బిడ్డలందరినీ కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మీరే బిడ్డల పట్ల గొప్ప కార్యములు జరిగించండి దేవా. వారి హృదయ వాంఛలను నెరవేర్చండి దేవా. బిడ్డల ప్రార్థనలకు తగిన జవాబును దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. కృప చూపించండి దేవా. దయ చూపించండి, కనికరించండి తండ్రి. దేవా, ఎందరైతే బిడ్డలు ఈ దినమున ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నారో అట్టి బిడ్డల ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి దేవా. ఈనాడు ఎంతో మంది బిడ్డలు ఉద్యోగం వస్తుందో రాదో అని బాధపడుచుండగా, భయపడుచుండగా వారిలో ఉండే బాధను, భయాలను దూరపరచండి దేవా. వారి చదువుకు తగినట్లుగా మీ సొంత సమయంలో బిడ్డలకు శ్రేష్టమైన ఉద్యోగాలను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇంటర్వ్యూలకు, కాంపిటేటివ్ పరీక్షలకు వెళ్తున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. రాసే హస్తాల్ని బలపరచండి. మంచి జ్ఞానం చేత నింపండి. వారి రాకపోకలో క్షేమాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, గవర్నమెంట్ జాబుల కొరకు బిడ్డలు రకరకాల కోచింగులు తీసుకొని ఎదురు చూస్తుండగా మీ చిత్తమైతే ఆ యొక్క గవర్నమెంట్ వారికి మంచి మనసును అనుగ్రహించండి దేవా.
సకాలంలో నోటిఫికేషన్స్ వేసేలాగున మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నాయన, నీ బిడ్డలు చేసే ప్రతి పనిని, ప్రతి ప్రయత్నాన్ని కూడా మీరు సఫలపరచండి దేవా. నూరంతలుగా దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వివాహ సంబంధం విషయమై బాధపడుచున్న ప్రతి బిడ్డ బాధను మీరు తీర్చండి దేవా. ఈనాడు ఎంతో మంది బిడ్డలకు వివాహాలు జరగడం లేదని, ఆలస్యం అవుతున్నాయని బాధపడుచుండగా అట్టి వారి బాధలను దూరపరచండి, వారికి సహాయం చేయండి. ప్రతి యవ్వన సహోదరి సహోదరునికి సాటి అయిన సహాయాన్ని దయచేయమని, మీ సొంత సమయంలో బిడ్డలకు ఘనంగా వివాహాలు జరిగేలాగున మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, ఈ దినమున సంతానం లేక బాధపడుచున్న బిడ్డల బాధను మీరు దృష్టించండి దేవా. పిల్లలు కలగాలని హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, మీ సొంత సమయంలో బిడ్డలకు శ్రేష్టమైన గర్భఫలాన్ని దయచేయండి ప్రభా. మంచి బహుమానాన్ని వారికి అనుగ్రహించండి దేవా. గర్భిణీ స్త్రీలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. గర్భంలో ఉన్న శిశువు చక్కగా ఎదుగుటకు సహాయం చేయండి. తల్లికి బిడ్డకు మంచి ఆరోగ్యాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు సొంత గృహాలు లేక బాధపడుచున్న ప్రతి బిడ్డ బాధను మీరు తీర్చండి దేవా. మీ సొంత సమయంలో బిడ్డలకు శ్రేష్టమైన గృహాలను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, గృహ నిర్మాణాల కొరకు లోన్స్కి అప్లై చేసి ఎదురుచూస్తున్న బిడ్డల బాధను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. సకాలంలో లోన్ శాంక్షన్ అయ్యేలాగున మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈ దినమున ఎందరైతే అనారోగ్య సమస్యలతోటి బాధపడుచున్నారో అట్టి వారి బాధను మీరు తీర్చండి దేవా. దీర్ఘకాలం నుండి స్వల్పకాలం నుండి ఎందరైతే బిడ్డలు పడకలపై ఉండి లేవలేని స్థితిలో ఉంటున్నారో అలాంటి వారందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ గాయపడిన పరిశుద్ధ హస్తంతో తాకండి దేవా. సంపూర్ణంగా ముట్టి స్వస్థపరచండి. బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, ఈనాడు చిన్న బిడ్డలందరి చుట్టూ మీ దూతలు నుంచండి దేవా. బిడ్డల్ని మీరు రక్షించండి దేవా. స్కూల్స్కి, ఆట స్థలాలకు వెళ్తూ వస్తుండగా మీరే వారిని కాపాడమని, దుష్టు నుంచి, శత్రువుల నుండి బిడ్డల్ని రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. స్కూల్లో టీచర్ చెప్పే లెసన్స్ అర్థం చేసుకునే జ్ఞానాన్ని ప్రతి బిడ్డకు అనుగ్రహించండి దేవా. చిన్ననాటి నుండే వయసునందును, జ్ఞానమందును, దేవుందేలో, మనుషుందేలో వర్ధిల్లునట్లుగా మీరే బిడ్డల్ని దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. యవ్వనస్తుల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. యవ్వన కాలంలో మిమ్మల్ని సేవించే బిడ్డలుగా ఉండటకు సహాయం చేయండి దేవా. వారి భవిష్యత్తును మీరు ఆశీర్వదించండి దేవా. తల్లిని తండ్రిని సన్మానించే బిడ్డలుగా సిద్ధపరచండి దేవా. మీ పరిచర్య చేసే హృదయాన్ని వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు ప్రవ్వా, వృద్ధాప్యంలో ఉన్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. బిడ్డలు మీరు పోషించండి, ఆదరించండి దేవా. హక్కును చేర్చుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ఈనాడు మీ పరిచర్య చేస్తున్న దైవదాసుల కుటుంబాలు మీరు జ్ఞాపకం చేసుకోండి. సహోదరి సహోదరుల కుటుంబంలో మీరే గొప్ప కార్యములు జరిగించండి. వారి బిడ్డల్ని మీరు దీవించండి. వారి సేవలో ఎదురయ్యే ప్రతి సమస్యను, ఆటంకాన్ని సంపూర్ణంగా దూరపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, ఈనాడు కోర్టు సమస్యలతోటి, ల్యాండ్ సమస్యలతోటి, భూ తగాదాలతో, వివాదాలతో బాధపడుచున్న ప్రతి బిడ్డ బాధను మీరు తీర్చండి దేవా. మీ చిత్తమైతే ఆ యొక్క కోర్టులో కేసు కొట్టివేసేలాగున మీరే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. రక్షణ లేని వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. పాపం నుంచి విడిపించండి. చెడు జీవితం నుంచి బిడ్డల్ని రక్షించండి దేవా. ప్రతి ఒక్కరు కూడా రక్షణ, మారు మనసు పొందుకొనుటకు సహాయం చేయండి. ఈనాడు వారి పాప స్థితిని అంతటినీ ఒప్పుకొని విడిచిపెట్టి మీకిష్టలుగా బ్రతుకుటకు సహాయం చేయండి. ఎల్లప్పుడూ మీ సన్నిధిలో చేరి మీ మేలుల చేత తృప్తి పొందే కృపను ప్రతి బిడ్డకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. రక్షించబడిన వారు ఆత్మీయంగా మేలు పొందుటకు సహాయం చేయండి దేవా. కృప చూపించండి దేవా. దయ చూపించండి, కనికరించండి తండ్రి. నీ బిడ్డలైన వారందరినీ పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి దేవా. బిడ్డల ఎదుగుదలలో తోడయ్యుండండి దేవా. బిడ్డల కష్టాన్ని మీరు దీవించండి దేవా. ఉద్యోగాలు చేసుకుంటుండగా, వ్యాపారాలు చేసుకుంటుండగా మీరే వారిని ఆశీర్వదించండి దేవా. నూరంతలుగా ఫలమును దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రేయర్ రిక్వెస్ట్ పెడుతున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి కష్టం, వారి వ్యాధి, బాధ సమస్తం మీకు తెలుసు కాబట్టి మీరే బిడ్డల పట్ల గొప్ప కార్యం జరిగించండి దేవా. బిడ్డల బాధలను మీరు తీర్చండి దేవా. అయ్యా, వారి ప్రార్థన రిక్వెస్ట్కి మీ గొప్ప సమాధానం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, ఈనాడు ప్రవ్వా, అప్పుడే పుట్టిన చంటి బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. పాలు తాగే పసికందులను మీరు దీవించండి. మంచి ఆరోగ్యాన్ని వారికి దయచేయండి. బాలింతల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి
చేసుకోండి దేవా. కోల్పోయిన శక్తిని, బలాన్ని మరలా వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈనాడు ఉద్యోగాలు కోల్పోయి బాధపడుచున్న బిడ్డల బాధను మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. శ్రేష్టమైన ఉద్యోగాలను మరలా వారు పొందుకొనుటకు సహాయం చేయండి. వ్యాపారంలో నష్టాలొచ్చి బాధలను అనుభవిస్తున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. ఈనాడు రకరకాల కారణాలను బట్టి బిడ్డలు ఆర్థికంగా నలిగిపోతున్నారు దేవా. అప్పుల భారాన పడిపోతున్నారు తండ్రి. దయచేసి అలాంటి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. అప్పులు తీరే మార్గాన్ని చూపించండి దేవా. నష్టాల నుండి బిడ్డల్ని కాపాడండి దేవా. వారి చేతి కష్టాన్ని మీరు దీవించండి. అత్యధికంగా ఫలింపచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు ప్రవ్వా, మీ సంఘంలో పరిచర్య చేసే ప్రతి బిడ్డను కూడా పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి. సంఘాలను దీవించండి. బిడ్డల కుటుంబాలను ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎందరైతే నేను ఒంటరిని, నాకు ఎవరూ లేరు, ఏ దిక్కు లేదు అని బాధపడుచున్నారో అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారికి తోడుగా ఉండండి దేవా. మీ రెక్కల చాటున భద్రపరచమని, ఒంటరితనం నుంచి బిడ్డల్ని కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమంతా నీ బిడ్డలైన వారందరి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి. చేసే ప్రతి పనిలో తోడయ్యుండి సహాయం చెయ్యండి. నీ బిడ్డలందరినీ రక్షించండి దేవా. దుష్టు నుంచి, అపవాదం నుంచి బిడ్డల్ని కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున పెళ్లి రోజు, పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రియులను మీరు ఆశీర్వదించండి. ఈ సంవత్సరం అంతా బిడ్డలకు చక్కని క్షేమాన్ని దయచేయండి ప్రవ్వా. మీరే వారిని కాపాడమని, ఆశీర్వదించమని, ఇంతవరకు మా ప్రార్థనలు మీరు విన్నందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను కూడా పేరు పేరున దీవించి ఆశీర్వదించమని, అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా చెయ్య శక్తి గల దేవుడవని నమ్ముచూ స్తుతిస్తూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మిక్కిలిగా ప్రతిమిలాడి వేడుకొని పొందుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియ సహోదరి, సహోదరుడా, దయచేసి మీ యొక్క ప్రార్థన అవసరతలు నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈనాడు మీ బాధ ఏమిటో, మీ కష్టం ఏమిటో, దేని గురించి మీరు చింత కలిగి దుఃఖిస్తున్నారో ప్రతిదీ నాకు వివరంగా తెలియజేసినట్లయితే నేను ప్రతిదినమే ఉదయకాలం మీ యొక్క ప్రార్థన విన్నపాలను ప్రభు పాదాల చెంత పెడుతున్నాను. దేవుడు తప్పకుండా మీకు జవాబునిస్తాడు. ఆయన మాట మీద విశ్వాసం ఉంచండి. ప్రియులారా, ఎవరైతే పడకల మీద లేవలేని స్థితిలో ఉంటున్నారో దయచేసి వారికి ఈ వాగ్దానం వినిపించండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మాటల్ని బట్టి మీరు ఆత్మీయంగా ఆశీర్వదించబడినట్లయితే దీనిని మీరు లైక్ చేయండి. మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి. ప్రియులారా, ఇంతవరకు ప్రార్థనలో ఏకీభవించిన మిమ్మును, మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా ఆశీర్వదించి దీవించును కాక. మరలా రేపు మనమందరము కలుసుకొని దేవుని వాగ్దానాన్ని పొందుకొని ఆయనను స్తుతించుదాం. అంతవరకు ప్రభు కృప మనందరికీ తోడయుండి నడిపించి కాచి కాపాడి భద్రపరచునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.